నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. విజయవాడలో శాసనమండలి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కూటమి అభ్యర్థికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటించి ప్రచారం సాగించారు. పశ్చిమ సెగ్మెంట్లో పర్యటించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఓటర్లను నేరుగా కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రణాళికలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇవాళ సెయింట్ జాన్ స్కూల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓటేయమని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఘన విజయం చేకూర్చాలని అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి బాటలు వేస్తాయని. ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి చేయాలని ముందుగా గుర్తించారు. అంతేకాకుండా అన్ని వర్గాలు గుర్తించడం వల్ల మేము గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాం. తప్పకుండా రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ నెంబర్ గుర్తు మీద 1వ నెంబర్ వేసి ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయం అందించబోతున్నారు. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ కిట్స్ అన్నీ కూడా ఆయన సొంత డబ్బులతో 7 నియోజకవర్గాల్లో చేస్తున్న ఎంపీ గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారిని మాట్లాడవచ్చు. ప్లస్ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ అత్యధిక భారీ మెజార్టీతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో మీరందరి కృషి ఉంది.